Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం 9th క్లాస్ ఆంధ్రప్రదేశ్ 7th లెసన్ అయినటువంటి రీచ్ ఫర్ ద టాప్ లో పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం పార్ట్ 2 చూస్తున్నాం. సో ఈ రెండు పార్ట్స్ కూడా ఒక లెసన్ లోవే. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. అది చూసిన తర్వాత పార్ట్ 2కి వస్తే మీకు క్లియర్ గా లెసన్ అర్థమవుతుంది. సో పార్ట్ 1 లో మనం సంతోష్ యాదవ్ గురించి చూసాం. అదే విధంగా ఇక్కడ మనం పార్ట్ 2 లో మారియా షరపోవా గురించి చూస్తున్నామండి. సో లెట్ us start the lesson. Before you read, a Russian girl, Maria Sharapova, reached the summit of women's tennis when she was barely 18. So రష్యన్ గర్ల్ అయినటువంటి మారియా షరపోవా తనకి కేవలం 18 years ఉన్నప్పుడే తను టెన్నిస్ లో, ఉమెన్స్ టెన్నిస్ లో షీ హాజ్ రీచ్డ్ ద సమ్మిట్. సమ్మిట్ మీన్స్ పీక్స్. సో చాలా అంటే చాలా పీక్స్ కి, అంటే హై పొజిషన్ కి, హై లెవెల్ కి రీచ్ అయింది తను. యాజ్ యు రెడ్ అబౌట్ హర్, సి ఇఫ్ యూ కెన్ డ్రా ఏ కంపారిజన్ బిట్వీన్ హర్ అండ్ సంతోష్ యాదవ్. సో ఆమెకి పార్ట్ 1 లో చూసినటువంటి సంతోష్ యాదవ్ కి మధ్య మనకు చాలా కంపారిజన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, మారియా షరపోవాకి ఈమెకి. సో ఏంటో ఆ కంపారిజన్ మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో వాటిని మీరు మ్యాచ్ చేయండి. ఏదైతే సూటబుల్ గా యాప్ట్ అవుతుందో వాటికి మ్యాచ్ చేయండి పక్క దాంట్లో. వాటి ఆన్సర్స్ మనం మళ్ళీ చూద్దాం. ఫస్ట్ లెసన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. మారియా షరపోవా గారి గురించి చూద్దామండి. There is something disarming about Maria Sharapova, something at odds with her ready smile and glamorous attire. So there is something disarming about Maria Sharapova. Disarming means attractive. So Maria Sharapova లో ఏదో తెలియని ఒక అట్రాక్షన్ అనేది ఉందన్నమాట. Something at odds with her ready smile and glamorous attire. Attire means డ్రెస్సెస్ అనమాట. ఓకే, తన అపియరెన్స్ ఇలాంటివి. సో తను యాక్చువల్గా ఏదో తెలియని ఒకటి ఉంది. ఏంటంటే తనకి తనకు ఉన్నటువంటి రెడీ స్మైల్ అండ్ గ్లామరస్ అటైర్. సో తను వేసే డ్రెస్సెస్ కావచ్చు, తన ఫిజికల్ అపియరెన్స్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ తన స్మైల్ కావచ్చు. వీటితో పాటు ఇవి కాకుండా అట్ ఆడ్స్ ఆఫ్. సో అట్ ఆడ్స్ విత్ అంటే ఇన్ డిసగ్రిమెంట్ విత్ హర్ రెడీ స్మైల్ అండ్ గ్లామరస్ అటైర్. గ్లామరస్ అటైర్ మీన్స్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇందాక చెప్పుకున్నట్టు. సో మనం ఆమెను చూడగానే ఆమె నవ్వు, ఆమె డ్రెస్సు, ఇవి కాకుండా వాటిని కానిది ఇంకొకటి ఏదో తనలో దాగి ఉంది, అట్రాక్షన్ అనేది. అండ్ దట్ సంథింగ్ ఇన్ హర్ లిఫ్టెడ్ హర్ ఆన్ మండే 22 August 2005 టు ద వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఉమెన్స్ టెన్నిస్. సో ఆ ఉన్నటువంటి ఇంకొకటి ఏదో తెలియనటువంటి ఆ క్వాలిటీనే ఆమెని 2005 22 ఆగస్టులో వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ కి టెన్నిస్ లో ఆమెని నిలబెట్టింది అనమాట. ఓకే, ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఆల్మోస్ట్ నో టైమ్. సో ఇదంతా కూడా అసలు అనుకోలేదు, గ్యాప్ లేకుండా చాలా చాలా తక్కువ టైంలోనే జరిగిపోయింది. పోయిజ్డ్ బియాండ్ హర్ ఇయర్స్, ద సైబీరియన్ బోర్న్ టీనేజర్ టుక్ జస్ట్ 4 years యాజ్ ఎ ప్రొఫెషనల్ టు రీచ్ ద పినాకిల్. సో poised beyond her years. Poisoned means calm. Okay, poised beyond her years అంటే తన వయసులో ఉండవలసినటువంటి దానికన్నా కూడా, అంటే తన వయసులో అందరూ ఎలా ఉంటారంటే చాలా యాక్టివ్ గా, చాలా అగ్రెసివ్ గా ఇలా ఉంటారు కదా. సో అలా కాకుండా బియాండ్ హర్ ఇయర్స్, తన వయసుతో సంబంధం లేకుండా తను కామ్ గా ఉంటూ ద సైబీరియన్ బోర్న్ టీనేజర్. సో సైబీరియాలో పుట్టినటువంటి ఈ టీనేజర్ took just 4 years as a professional to reach the pinnacle. Pinnacle means highest level.
సో హైయెస్ట్ లెవెల్ని ఒక ప్రొఫెషనల్ లాగా తను రీచ్ అయింది అనమాట, హైయెస్ట్ పీక్స్కి తన లైఫ్లో. ఓకే, సో జస్ట్ 4 years ఆఫ్ ట్రైనింగ్. ఓకే, ఓన్లీ 4 years తను ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఏ విధంగా ఆడతారు ఆ విధంగా ఆడి తన లైఫ్లో తను హైయెస్ట్ పీక్స్కి రీచ్ అయింది. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్, సో ఇక్కడ చూస్తున్నా మారియా షరపోవా won the women's singles at Wimbledon in 2004. Next, second paragraph. However, the rapid ascent in a fiercely competitive world began 9 years before with a level of sacrifice a few children would be prepared to endure. So, ascent means climb. Ascent means climb ikkada. However, the rapid climb in a fiercely competitive world, అంటే ఫియర్స్లీ అంటే ఇక్కడ టెరిబులీ, సో భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ వరల్డ్ బిగాన్ 9 years బిఫోర్. ఏ ఫియర్స్లీ కాంపిటేటివ్ వరల్డ్ బిగాన్ 9 years బిఫోర్ విత్ a level of sacrifice a few children would be prepared to endure. Endure means tolerate. సో కొంతమంది పిల్లలు ఏ విధంగా అయితే కొన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుందో వాళ్ళ లైఫ్లో, ఆ విధంగానే ఈమె కూడా 9 years అప్పుడే చాలా సాక్రిఫైస్ చేసిందనమాట. సో హౌఎవర్ ద ర్యాపిడ్ క్లైంబ్ ఇన్ ఏ ఫియర్స్లీ కాంపిటేటివ్ వరల్డ్, సో భయంకరమైనటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో తన యొక్క ర్యాపిడ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు బిగాన్ 9 years బిఫోర్ విత్ ఎ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్యూ చిల్డ్రన్. సో 9 years బిఫోర్ తనకి ఇది స్టార్ట్ అయింది, అంటే తను ఇప్పుడు పీక్స్ లో ఉన్న స్టేజ్ నుంచి 9 years ముందనమాట, అక్కడే తనకి ఇది స్టార్ట్ అయింది. ఓకే, సో ఏ విధంగా తను సాక్రిఫైస్ చేసిందో చూద్దాం. Little Maria had not yet celebrated her 10th birthday when she was packed off to train in the United States. సో తను యునైటెడ్ స్టేట్స్ కి బయలుదేరి వెళ్ళేటప్పటికి తనకు పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండలేదన్నమాట. ఓకే, అంటే తన 10th బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు, అప్పుడే తన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని యునైటెడ్ స్టేట్స్ కి తన గోల్ రీచ్ అవడం కోసం, అంటే 9 years ఏజ్ లో. The trip to Florida with her father Yuri launched her on the path to success and stardom. సో దట్ ట్రిప్ టు ఫ్లోరిడా విత్ హర్ ఫాదర్, సో వాళ్ళ ఫాదర్ యూరితో కలిసి తను వెళ్ళిందనమాట. సో అది దేనికి ఒక పాత్ గా ఉండిందంటే తన స్టార్డమ్ అండ్ సక్సెస్ కి ఒక పాత్ గా యూజ్ అయింది తను అక్కడికి వెళ్ళడం అనేది. ఓకే, సో స్టార్డమ్ మీన్స్ పాపులారిటీ, స్టార్డమ్ మీన్స్ సో తన పాపులారిటీ వచ్చింది, సక్సెస్ వచ్చింది, ఇవన్నీ వాళ్ళ ఫాదర్తో తను కలిసి అక్కడికి వెళ్ళడం వల్ల. బట్ ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ఏ హార్ట్ వ్రెంచింగ్ 2 years సెపరేషన్ ఫ్రమ్ హర్ మదర్ ఎలినా. సో అది హార్ట్ వ్రెంచింగ్ మీన్స్ పెయిన్ఫుల్, వాళ్ళ మదర్ నుంచి 2 years తను దూరంగా ఉండవలసి వచ్చిందనమాట. అది చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అందరికీ కూడా, మదర్ నుంచి దూరం ఉండడం. The latter was compelled to stay back in Siberia because of visa restrictions. So the latter అంటే ఇక్కడ వాళ్ళ మదర్ అనమాట. సో వాళ్ళ మదరు కొన్ని వీసా రెస్ట్రిక్షన్స్, వీసా పర్మిషన్స్ రాకపోవడం వల్ల ఆమె సైబీరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. The 9-year-old girl had already learnt an important lesson in life. The tennis excellence would only come at a price. So 9-year-old girl had already learnt an important lesson in her life. సో ఈ 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ అమ్మాయి ఆల్రెడీ తన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుంది. ఏంటది అంటే టెన్నిస్ మాత్రమే తన లైఫ్ లో చాలా వాల్యుబుల్ థింగ్ అనేసి తను ఫిక్స్ అయిపోయింది, అంటే ఒక గట్టి కమిట్మెంట్ తో ఉందన్నమాట ఆమె. సో దట్ టెన్నిస్ ఎక్సలెన్స్ వుడ్ ఓన్లీ కమ్ ఎట్ ఎ ప్రైజ్. సో టెన్నిస్ లో మనం బాగా పర్ఫామ్ చేస్తే అదే మనకు చాలా వాల్యూని తీసుకొస్తుంది అన్న విధంగా తను తన లైఫ్ లో ఫిక్స్ అయిపోయింది, ఒక లెసన్ నేర్చుకుంది ఆల్రెడీ, అంటే కమిట్మెంట్ తో ఉందన్నమాట. కాబట్టి మదర్ నుంచి దూరం అయినా కూడా తను అంతగా బాధపడలేదు. ఐ యూజ్ టు బి సో లోన్లీ, మారియా షరపోవా రికాల్స్. ఐ మిస్డ్ మై మదర్ టెరిబులీ.
సో నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, మా మదర్ని కూడా చాలా మిస్ అయ్యేదాన్ని. మై ఫాదర్ వాజ్ వర్కింగ్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్ కీప్ మై టెన్నిస్ ట్రైనింగ్ గోయింగ్. సో మా ఫాదర్ కూడా నాతో ఎక్కువసేపు ఉండేవాడు కాదు. సో హీ కుడెంట్ సీ మీ ఎయిదర్. సో అతను అట్లీస్ట్ నన్ను చూడడానికి కూడా వచ్చేవాడు కాదు, ఎందుకంటే తను బాగా హార్డ్ వర్క్ చేసేవాడు. నా టెన్నిస్ ట్రైనింగ్ అనేది కంటిన్యూ అవ్వాలంటే అతను హార్డ్ వర్క్ చేసి వచ్చి మనీ పే చేస్తేనే ఇక్కడ నాకు టెన్నిస్ ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగేదనమాట. కాబట్టి నా దగ్గరలో మదర్ గాని ఫాదర్ గాని ఉండేవాళ్ళు కాదు. బికాస్ ఐ వాజ్ సో యంగ్ ఐ యూజ్ టు గో టు బెడ్ అట్ 8 PM. సో నేను చాలా చిన్న వయసు కదా, 9 years అంటే చిన్న పాప కాబట్టి ఆమె చాలా త్వరగా నిద్రపోయేది అనమాట 8 కంతా కూడా. The other tennis pupils would come in at, so pupils means students. Okay. సో మిగిలినటువంటి ఆ స్టూడెంట్స్ వాళ్ళందరూ రూమ్ కి ఎప్పుడు వచ్చేవాళ్ళంటే 11 PM కి వచ్చేవాళ్ళు అనమాట. సో అలా వచ్చి అండ్ వేక్ మీ అప్ అండ్ ఆర్డర్ మీ టు టైడీ అప్ ద రూమ్ అండ్ క్లీన్ ఇట్. సో వాళ్ళందరూ వచ్చి నన్ను ఆర్డర్ చేసేవాళ్ళు, ఈ రూమ్ క్లీన్ చేయి అనేసి. ఓకే, టైడీ అప్ అంటే అరేంజ్, అన్ని ఎలా పడితే అలా ఉన్న వాటిని బాగా నీట్ గా అరేంజ్ చేసి రూమ్ ని క్లీన్ చేయని ఆర్డర్ వేసేవాళ్ళు వాళ్ళు. Instead of letting that depress me, I became more quietly determined and mentally tough. So instead of going to depression, so అలా వాళ్ళు నన్ను కమాండ్ చేయడము, ఈ విధంగా నిద్ర లేపడము, పేరెంట్స్ దగ్గర లేకపోవడము, ఇవన్నీ కూడా నన్ను డిప్రెషన్ లోకి తీసుకువెళ్ళడానికి బదులుగా ఐ బికేమ్ మోర్ క్వైట్లీ డిటర్మైన్డ్, చాలా కమిట్మెంట్ అనేది నాలో ఎక్కువైంది. అండ్ మెంటల్లీ కూడా నేను చాలా టఫ్ గా స్ట్రాంగ్ అయ్యాను అనమాట. సో మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అంటే వాళ్ళు చెప్పిన పనుల వల్ల ఏమైందంటే ఐ లెర్న్డ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు నన్ను నేను ఎలా చూసుకోవాలో అన్ని కూడా నేర్చుకున్నాను 9 సంవత్సరాల వయసుకే. మీరందరూ ఉన్నారు, ఈ లెసన్ వింటున్న వాళ్ళందరి వయసు కూడా ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలు ఉంటుంది. మిమ్మల్ని మీరు కేర్ తీసుకోగలుగుతారా? మీ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా అట్లీస్ట్ కిచెన్ లోకి వెళ్ళి కొద్దిగా పాలు కాంచుకోవడమో, టీ పెట్టడమో, లేదంటే ఒక చిన్న టిఫిన్ చేయడమో, లేదా ఆనియన్స్ కట్ చేయడమో, ఇలాంటివి ఏమన్నా చేయగలుగుతారా? మీరు చేయలేరు. ఓకే, సో మీ బట్టలు మీరు వాష్ చేసుకోగలుగుతారా? తెలీదు. ఎందుకంటే మనకు పేరెంట్స్ ఉన్నారు, అన్ని చేస్తున్నారు కదా, మనకి ఏముందిలే వాళ్ళు చేస్తారు అన్నటువంటి ఒక చిన్న నెగ్లిజెన్సీ. సో అలాంటివి వదిలేసి చిన్న చిన్న పనులన్నా కూడా ట్రై చేయండి. అని మీకు టైం ఉన్నప్పుడు కొన్ని పనులు నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎల్లప్పుడూ పేరెంట్స్ మనతోనే ఉంటారనేసి నమ్మకం లేదు కదా. మనము జాబ్ వచ్చినా లేదంటే హైయర్ స్టడీస్ కోసం బయట వెళ్ళాలి, అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందువల్ల అలా కాకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ మీద మీరు డిపెండ్ అయ్యేటట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే అది మనకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్ బికాజ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. సో ఇలాంటి వాటి వల్ల అన్నిటి వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళి ఐ నెవర్ థాట్ టు క్విట్టింగ్. సో నేను ఇది వదిలేసి ఇచ్చాను, నాకు ఎందుకులే, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళ దగ్గర ఉంటే నేను ఏ పని చేయవలసిన అవసరం లేదు కదా, హ్యాపీగా ఉంటాను కదా అనేసి ఈ విధంగా నేను అనుకొని ఎప్పుడే కానీ ఇది వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకోలేదు. బికాస్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. ఎందుకంటే నాకు తెలుసు నాకు ఏం కావాలి, నేను ఏం సాధించాలి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా గోల్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు. అందుకనేసి నేను ఇలాంటి చిన్న కష్టాలకి భయపడి వదిలి వెళ్ళిపోతే నా గోల్ నేను రీచ్ అవ్వలేను కదా అని తను అనుకునింది. వెన్ యూ కమ్ ఫ్రమ్ నథింగ్ and you have nothing, then it makes you very hungry and determined. So నువ్వు అసలు వచ్చిన సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది అసలు ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చి అండ్ నీకు అసలు ఏమీ లేదు అండ్ నువ్వు వచ్చింది ఒక పూర్ ఫ్యామిలీలో నుంచి, పేదరికం నుంచి వచ్చావు అండ్ మీ ఫాదరు మదరు కష్టపడుతున్నారు, నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఇలాంటి వాటిలో నుంచి నువ్వు వచ్చావు అనంటే ఖచ్చితంగా నువ్వు ఒక ఆకలితో ఒక కమిట్మెంట్ తో ఉంటావు అన్నమాట. నువ్వు ఏదన్నా సాధించాలి అని అంటే నేను ఇది సాధించాలి, ఇది చాలా పట్టుదలతో పనిచేస్తావు. అలా కాకుండా నీకు అన్ని మీ పేరెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసేసారు అనుకోండి, ఇంకేముందులే, ఎందుకులే ఇది చేసేది, ఎందుకులే ఇది రాసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్స్ పోయింది, ఒక హాఫ్ నోట్స్ రాసిన తర్వాత నోట్స్ పోయింది, అది నువ్వు రాస్తే నీకు నీట్ గా అర్థమవుతుంది. కానీ పక్కన వాళ్ళ నోట్స్ ని మీ పేరెంట్స్ నేను ఇది జెరాక్స్ తీసి ఇచ్చేస్తలేరా, మనకు డబ్బు ఉంది కదా, నువ్వేంది మళ్ళీ రాసేది అని అంటే ఓకే మా నాన్న జెరాక్స్ తీస్తాను కదా, నేను ఎందుకు ఇంక రాసేది, అయిపోయింది అక్కడితో. సో నువ్వు నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మళ్ళీ రాసుకుంటే నీకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నట్లుగా ఉంటుంది అండ్ నీ హ్యాండ్ రైటింగ్ ఎప్పటికన్నా నీకు నీట్ గా అర్థమవుతుంది. సో వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ రాశారో అదే జెరాక్స్ తీసుకొని ఎగ్జామ్స్ ముందు చదివి అర్థం కాకపోవడం, ఇదంతా రిస్క్ ఎందుకు? ఓకే, సో నువ్వు
కష్టాల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే నీకు దాని యొక్క విలువ తెలుస్తుంది. నీ యొక్క గోల్ మీదకి ఎంతో ఆకలితో ఎంతో కమిట్మెంట్తో ముందుకు వెళ్తావు. I would have put up with much more humiliation and insults than that to steadfastly pursue my dream. So I would have put up with much more humiliation. Humiliation means embarrassment. చాలా అంటే చాలా embarrassment కి as well as insults, అవమానాలకి ఎదుర్కొన్నాను నేను, ఇవన్నీ ఫేస్ చేశాను. Than that to steadfastly pursue my dream. So steadfastly means determinedly. వాటన్నిటికన్నా కూడా నాలో ఉండేది ఒక కమిట్మెంట్. ఏంటంటే నా డ్రీమ్ని నేను కంటిన్యూ చేయాలి, నా డ్రీమ్ని నేను అచీవ్ చేయాలి అన్నటువంటిదే నాకు మెయిన్, నా కళ్ళ ముందు ఉండేది. అంతేగాని ఈ అవమానాలు ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు నా గోల్ నేను రీచ్ అయ్యేటటువంటి ఆ మార్గంలో అని చెప్తుంది. That toughness runs through Maria even today. సో ఆ టఫ్నెస్, ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఈ రోజుటికి కూడా మారియాలో మనకు కనిపిస్తుంది. It was the key to her bagging the women's singles crown at Wimbledon in 2004. సో ఇదే తన యొక్క విజయానికి రహస్యము. సో బ్యాగింగ్ మీన్స్ హియర్ విన్నింగ్. సో ఉమెన్స్ సింగిల్స్ క్రౌన్ అట్ వింబుల్డన్ ఇన్ 2004లో వింబుల్డన్ లో ఉమెన్స్ సింగిల్స్ లో తను విజయం సాధించడానికి కారణం ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆ టఫ్నెస్, ఆ స్ట్రాంగ్నెస్, ఆ కమిట్మెంట్, ఆ డిటర్మినేషన్, ఇవే అన్నమాట. సో వీటి వల్లే తను సాధించగలిగింది. అండ్ టు హర్ meteoric rise to the world number 1 spot the following year. So meteoric means fast. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్లోనే 2005లోనే వరల్డ్స్ నెంబర్ 1 పొజిషన్కి తను రీచ్ అవ్వడానికి కూడా అవే కారణం అన్నమాట, ఈ రెండు క్వాలిటీస్. ఓకే, డిటర్మినేషన్ అండ్ కమిట్మెంట్ అనేవి. While her journey from the frozen plains of Siberia to the summit of women's tennis has touched the hearts of tennis fans. For the youngster herself, there appears to be no room for sentiment. So, తన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? సైబీరియా నుంచి. సైబీరియా అనేది కంప్లీట్గా అది ఫ్రోజన్ ఏరియా, అంటే మంచుతో కప్పబడినటువంటి ప్లేన్స్ అన్నమాట అవన్నీ కూడా. సో సైబీరియన్ ప్లేన్స్, ఆ ఏరియా ఫ్రోజన్ ప్లేన్స్ నుంచి తను సమ్మిట్ ఆఫ్ ఉమెన్స్ టెన్నిస్, సో ఉమెన్స్ టెన్నిస్ లోనే హైయెస్ట్ పీక్స్ ని రీచ్ అవ్వడం అనేది టచ్ ద హార్ట్స్ ఆఫ్ టెన్నిస్ ఫ్యాన్స్ యొక్క హార్ట్స్ ని టచ్ చేసింది అనమాట. Okay, and for the youngster herself there appears to be no room for sentiment. So youngster ki sentiments అనేవి అసలు తన మైండ్ లో సపరేట్ గా ఎలాంటి రూమ్స్ అనేవి లేవు. ఓకే, సెంటిమెంట్ అంటే మదర్కి దూరం అయిపోయాను ఏడ్చుకుంటూ కూర్చోవడము, తన గోల్ని వదిలేయడము, ఫాదర్ దగ్గర లేరు అనేసి ఏడ్చుకుంటూ కూర్చోవడము, ఇలాంటివన్నీ కూడా తనకి ఏమీ లేవు అనమాట. సో తన గోల్ ఏంటి, తను ఎందుకు వచ్చింది, తన ఫోకస్ ఏంటి, తను ఏం సాధించాలి, ఇదే తన యొక్క ఎయిమ్ ఆల్వేస్. ద స్ట్రైట్ లుక్స్ అండ్ ద ఆన్సర్స్ షీ గివ్స్ వెన్ ఆస్క్డ్ అబౌట్ హర్ అంబిషన్ make it amply clear that she considers the sacrifices were worth it. So the straight looks, so direct నేరుగా దేది కావాలో దాని వైపే చూడడం, and the answers she gives when asked about her ambition. సో తన అంబిషన్ గురించి మనం అడిగినప్పుడు తను ఇచ్చేటటువంటి ఆన్సర్స్ కావచ్చు లేదా స్ట్రైట్ లుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మేక్ ఇట్ యాంప్లీ క్లియర్ మీన్స్ క్లియర్ ఎనఫ్. సో అవి చాలా క్లియర్ కట్ మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది అనమాట తను చెప్పకపోయినా కూడా. యాంప్లీ క్లియర్ దట్ షీ కన్సిడర్స్ ద సాక్రిఫైజెస్ వర్ వర్త్ ఇట్. ఏమని చెప్తుందంటే తన చూపు, తన మాట తీరు అనేవి, తన సాక్రిఫైజెస్ అన్నీ కూడా చాలా వర్త్ఫుల్, చాలా యూజ్ అయ్యాయి, నన్ను ఈ రోజు ఈ పొజిషన్లో నిలబెట్టాయి, ఇవన్నీ కూడా వర్త్లెస్ కాలేదు, యూజ్లెస్ కాలేదు, వేస్ట్ అయిపోలేదు అనేసి తను తన యొక్క చూపు, తన యొక్క ఆ మాటలో ఉన్నటువంటి ఆ డేర్నెస్, ఆ బోల్డ్నెస్ అవి మనకు చెప్తాయి. ఐఎమ్ వెరీ కాంపిటేటివ్, ఐ వర్క్ హార్డ్ అట్ వాట్ ఐ డూ. సో నేను చాలా
కాంపిటేటివ్, నేను చాలా కాంపిటేటివ్గా తీసుకున్నాను. మీరు మీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి. పక్కన వాళ్ళకు ఒక 1 మార్క్ 2 మార్క్ ఎక్స్ట్రా వస్తే 1 or 2 కదా అనుకునే వదిలేయకుండా నేను ఈసారి అవి తెచ్చుకోవాలి అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎప్పుడైతే మీలో వస్తుందో అప్పుడే నువ్వు ఫస్ట్ ర్యాంక్కి రీచ్ అవ్వగలుగుతావు. ఓకే, సో కాంపిటేటివ్ స్పిరిట్ ఆమెలో ఉంది అండ్ దానికోసం ఐ వర్క్ హార్డ్ అట్ వాట్ ఐ డూ. సో నేను ఎంత కష్టపడగలుగుతాను అంత కష్టపడ్డాను నేను. ఇట్స్ మై జాబ్, ఇది నా జాబ్, నేను చేయవలసిన పని ఇదే, ఇంకా ఇంతకు మించి నాకు వేరే పనులు ఏమి లేవు, నేను చేయవలసింది ఇదే, కాబట్టి నేను పర్ఫెక్ట్ గా చేశాను. దిస్ ఈజ్ హర్ మంత్ర ఫర్ సక్సెస్. సో తన సక్సెస్ కి ఇదే ఒక మంత్రం అనమాట. ఓకే, సో తన సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి తన కాంపిటేటివ్ గా తీసుకోవడం, చాలా హార్డ్ వర్క్ చేయడం, దానిని రీచ్ అవ్వడం, అంతే. సో మన లైఫ్ లో కూడా మనం ఆ విధంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన గోల్ ని మనం రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి మనకు. ఓకే, నెక్స్ట్. దో Maria Sharapova speaks with a pronounced American accent, she proudly parrots her Russian nationality. సో తను అమెరికన్ స్లాంగ్ అనేది, యాక్సెంట్ అనేది చాలా ఫ్లూయెంట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నప్పటికీ కూడా తను షీ ప్రౌడ్లీ పెరేట్స్ హర్ రష్యన్ నేషనాలిటీ. తను తన రష్యన్ నేషనాలిటీని మాత్రం వదులుకోలేదన్నమాట, దానిని తను అలాగే కంటిన్యూ చేసింది. అండ్ క్లియరింగ్ ఆల్ డౌట్స్ షీ సేస్, ఐ ఆమ్ రష్యన్, ఇట్స్ ట్రూ దట్ ద US ఈజ్ ఏ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో తను ఏం చెప్పిందంటే, ఎస్ నేను రష్యన్నే, ఖచ్చితంగా నేను రష్యన్నే, అండ్ US అనేది నా లైఫ్ లో చాలా అంటే చాలా బిగ్ పార్ట్, చాలా మెయిన్ రోల్ పోషించింది US నా లైఫ్ లో. బట్ ఐ హ్యావ్ రష్యన్ సిటిజన్షిప్, మై బ్లడ్ ఈజ్ టోటలీ రష్యన్. సో నాకు రష్యన్ సిటిజన్షిప్ ఉంది, నా బ్లడ్ అనేది నరాల్లో కూడా రష్యన్ నేషనాలిటీ అనేది నాలో ఉందన్నమాట కంప్లీట్ గా. మై బ్లడ్ ఈజ్ టోటలీ రష్యన్ అండ్ ఐ విల్ ప్లే ద ఒలింపిక్స్ ఫర్ రష్యన్ ఇఫ్ దే వాంట్ మీ. సో ఒకవేళ వాళ్ళు గనక నాకు పర్మిషన్ ఇస్తే నేను రష్యా తరపున ఒలింపిక్స్ లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పింది అనమాట. సో ఇక్కడ తన యొక్క ప్యాట్రియాటిజం కూడా చూపిస్తుంది టువర్డ్స్ హర్ కంట్రీ. Like any number of teenage sensations, Maria Sharapova lists fashion, singing and dancing as her hobbies. So like అందరిలాగే ఈమెకి కూడా టీనేజ్ పర్సన్స్ కి ఎలా ఉంటాయో అలాగే తనకు కూడా చాలా అంటే చాలా హాబీస్ ఉన్నాయి. ఏవంటే అవి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం తనకి, అండ్ సింగింగ్ అంటే ఇష్టము, అండ్ డాన్సింగ్ అంటే ఇష్టము. ఈ మూడు కూడా తన హాబీస్ అనమాట. షీ లవ్స్ రీడింగ్ ద నావెల్స్ ఆఫ్ ఆర్థర్ కోనాన్ డోయల్. ఆర్థర్ కోనాన్ డోయల్ రాసినటువంటి నావెల్స్ ని చదవడం అంటే కూడా తనకు చాలా ఇష్టం. హర్ ఫోన్నెస్ ఫర్ సొఫిస్టికేటెడ్ ఈవినింగ్ గౌన్స్ అపియర్స్ అట్ ఆడ్స్ విత్ హర్ లవ్ ఆఫ్ pancakes with chocolate spread and fizzy orange drinks. సో అంతేకాకుండా ఆ నవల్స్ చదవడమే కాకుండా హర్ ఫోన్నెస్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఈవినింగ్ గౌన్స్. సోఫిస్టికేటెడ్ మీన్స్ గ్రేస్ఫుల్ అండ్ స్టైలిష్ అపియరెన్స్. గ్రేస్ఫుల్ అండ్ స్టైలిష్ అపియరెన్స్. సో కొద్దిగా స్టైల్ గా అపియర్ అయినటువంటి గౌన్స్, ఈవినింగ్ గౌన్స్ వేసుకోవడం అంటే తనకి ఇష్టము. అపియరెన్స్ ఎట్ ఆల్స్ విత్ హర్ లవ్ ఆఫ్ పానాకేక్స్. సో అంతేకాకుండా ప్యాన్కేక్స్, అంతేకాకుండా తనకి ఈ ప్యాన్ కేక్స్ కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్, దాని మీద చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేసినటువంటి ప్యాన్ కేక్స్ అన్నా కూడా, అండ్ ఫిజ్జీ ఆరెంజ్ డ్రింక్స్ అన్నా కూడా తనకి చాలా ఇష్టం అన్నమాట. ఓకే, అండ్ Maria Sharapova cannot be pigeonholed or categorized. So pigeonholed is nothing but categorized. So Maria Sharapova తను పర్టికులర్ గా దీనికే చెందింది, పర్టికులర్ గా దీంట్లోనే టాప్, పర్టికులర్ గా ఈ రకమైన అమ్మాయి, ఇలా కేటగరైజ్ చేయలేమన్నమాట తనని. హర్ టాలెంట్, అన్వేవరింగ్ డిజైర్ టు సక్సీడ్ and readiness to sacrifice have lifted her to the top of the world. So her talent, తనలో ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, అండ్ అన్వేవరింగ్ మీన్స్ ఫిక్స్డ్ డిజైర్, అంటే మారుతూ ఉన్నటువంటిది కాకుండా ఒక ఫిక్స్డ్ డిజైర్ అనేది తనకు ఉంది, ఫిక్స్డ్ గోల్, తన కోరిక అనేది ఫిక్స్ చేసుకునేసింది అనమాట. సో ఇవే తన యొక్క సక్సెస్ కి కారణం. డిజైర్ టు సక్సీడ్,
అండ్ రెడీనెస్ టు సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ కి తను అన్నిటికీ రెడీగా ఉంటుంది అనమాట. ఏదైనా వదులుకోవడానికి సిద్ధం, తన గోల్ మాత్రమే తను రీచ్ అవ్వాలి. తన గోల్ రీచ్ అవ్వడానికి ఏదైనా వదులుకోవడానికి తను సిద్ధం. కానీ మీరు ఆ విధంగా సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. సో నీకు ఇది నేను తీసి ఇవ్వను, లేదంటే ఇది నాకు రాదు అని అనుకున్నారంటే ఆ గోల్ కూడా వదిలి పక్కన పెట్టేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి ఇది వదులుకొని ఎప్పుడో గోల్ గురించి ఆలోచించడం ఎందుకు అనేసి వదులుకుంటారు. సో అలా ఉండకూడదు. ఏదైనా కూడా మనం మన గోల్ మీద కమిట్మెంట్ తో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని సాక్రిఫైస్ చేసేయాలి. ఇది వద్దు మనకు, నా గోల్ మీద నేను వెళ్ళాలి, నాకు ఈ పాటలు వద్దు, ఈ డాన్సులు వద్దు, ఈ మూవీస్ వద్దు, నా గోల్ ఏంటి, నేను చదవడం ఏంటి, నా ర్యాంక్ ఏంటి, రేపు ఎగ్జామ్ ఉంది, నేను రాయాలి, బాగా రాయాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, అదే నా గోల్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కావాలంటే నేను సినిమాకి వెళ్తాను, ఆడుకుంటాను, బయట వెళ్తాను, ఏ పనైనా చేస్తాను, ఫోన్ చూసుకుంటాను, చాటింగ్ చేస్తాను. సో ఇలా ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. మీ గోల్ మీరు ముందు పెట్టుకొని చాలా కమిట్మెంట్ తో చదవడానికి కూర్చొని ఫోన్లో ఇటు అని మెసేజ్ రాగానే ఫోన్ తీసుకొని నేను చదువుతున్నాను, నువ్వు చదువుతున్నావా, ఎన్ని అయిపోయాయి, ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి, ఏం చదువుతున్నావు, నేను చదువుతున్నా, అంతే. ఇంకొక గంట సేపు చాటింగ్ దాని గురించి. నేను చాట్ చేసేది చదువు గురించే కదా, నువ్వు చదువు గురించే చాట్ చేస్తున్నావు, కానీ 1 అవర్ అయిపోయింది కదా, ఆ 1 అవర్లో నీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ నువ్వు ఎంత నేర్చుకున్నావు? అదే ఫోన్ కనుక పక్కన పెట్టేసావనుకో, పడేసావనుకో, సైలెన్స్ లో పెట్టేసావు, స్విచ్ ఆఫ్ చేసేసావనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ 1 అవర్లో ఒక 4-5 క్వశ్చన్లు నేర్చుకో ఉంటావు కదా. సో కమిట్మెంట్ తో వర్క్ చేశావు అనంటే చాలా సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది. ఫంక్షన్లు 10th క్లాస్ వచ్చిన తర్వాత ఫంక్షన్లు సాక్రిఫైస్ చేయాలి, పార్టీలు సాక్రిఫైస్ చేయాలి, పెళ్లిళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అమ్మ నాన్న వెళ్తున్నారు, అక్క తమ్ముడు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారని నువ్వు వెళ్తే లాస్ట్ 10th క్లాస్ లో నువ్వు పెట్టుకున్న గోల్ అనేది నువ్వు రీచ్ అవ్వగలుగుతావా? ఒక్కసారి ఆలోచించు. సో ఒక్కసారి 1 year 9 years ఎంజాయ్ చేసావు కదా, 1 year సాక్రిఫైస్ చేయి. 1 year సాక్రిఫైస్ చేసి కంప్లీట్ గా నీ ఫోకస్ అంతా స్టడీస్ పైన పెట్టు. ఆబ్వియస్లీ యూ విల్ రీచ్. ఆఫ్టర్ దట్ ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళారో వాళ్ళందరూ నీకు పార్టీ ఇవ్వడానికి నీ వెనకాల పడతారు, మీ ఇంటికి వస్తారు పార్టీ తీసుకోవడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్ యూ హ్యావ్ టు క్రియేట్. ఫ్యూ వుడ్ గ్రడ్జ్ హర్ ద. సో గ్రడ్జ్ మీన్స్ హేట్. కొంతమంది తనని హేట్ చేస్తారనమాట. ఏ విషయంలో అంటే గ్రడ్జ్ ద రిచెస్ షీ ఈజ్ నౌ రీపింగ్. సో రీప్ మీన్స్ రిసీవ్. సో ఇప్పుడు తను రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఆ రిచ్నెస్ ఉంది కదా, సో ఆమె డబ్బుండేది అయిపోతుంటే చాలా మందికి అసహ్యం, అంటే జలస్ ఫీలింగ్ అనమాట ఇది. దిస్ ఈజ్ వాట్ షీ హ్యాస్ టు సే అబౌట్ హర్ మానిటరీ గెయిన్స్ ఫ్రమ్ టెన్నిస్. సో మానిటరీ గెయిన్స్ మీన్స్ ద మనీ షీ ఈజ్ ఎర్నింగ్. తను ఎర్న్ చేస్తున్నటువంటి ఆ మనీ గురించి తను ఈ విధంగా రెస్పాండ్ అవుతుంది అనమాట. అందరూ చూసి తను బాగా సంపాదించుకుంటుందిలే, ఆడుతుంది, దేశాని కోసం ఆడుతుంది, అది ఇది కష్టాలు పడింది అనుకుంటా, ఇప్పుడేం తను బాగా సంపాదించుకుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మేం చెప్తుందంటే, ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ ఏ మోటివేషన్, టెన్నిస్ ఈజ్ ఏ బిజినెస్ అండ్ ఏ స్పోర్ట్. సో అఫ్ కోర్స్ మనీ అనేది మోటివేషన్. ప్రతి ఒక్కరు మనీ కోసమే చదివేది కానీ కష్టపడేది కానీ. ఓకే, సో మనీ లేకుంటే ఎందుకు చేస్తాం ఈ పనులన్నీ కూడా? అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? మనీ రాదు అనుకుంటే చేయవు కదా. సో మనీ అనేది ఖచ్చితంగా మోటివేషనే ప్రతి ఒక్కరికి. అలాగే టెన్నిస్ అనేది ఒక బిజినెస్సే, అదొక స్పోర్ట్స్. ఓకే, అదొక స్పోర్ట్ అండ్ ఇది ఒక బిజినెస్ మాత్రమే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. కానీ నా విషయంలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెన్నిస్ ఆడాలనేసో, లేదంటే ఒక స్పోర్ట్స్ లో విన్ అవ్వాలనేసో, లేదంటే మనీ సంపాదించాలనేసో కాదు. ఇవన్నిటితో పాటు వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో నేను ఉండాలి అని నేను కష్టపడ్డాను. అంతేగాని డబ్బే సంపాదించాలనుకుంటే కొద్దిగా నేను ఆడడం వచ్చేసిన తర్వాత చిన్న చిన్న మ్యాచెస్ ఆడుకుంటూ నాకు సరిపడినంత సంపాదించుకోవచ్చు. కానీ నా గోల్ అది కాదు. నా గోల్ ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. కాబట్టి నేను ఇంకా కష్టపడాలి, రెస్ట్ తీసుకోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి నేను కష్టపడ్డాను, వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కి చేరుకున్నాను. సో దట్స్ ద డ్రీమ్ దట్ కెప్ట్ మీ గోయింగ్. సో అదే నా డ్రీమ్, అదే నా ఎయిమ్, అదే నన్ను ముందుకు నడిపించింది అండ్ వరల్డ్స్ నెంబర్ 1 పొజిషన్లో నిల్చునేలా చేసింది. ఓకే, సో తల్లిదండ్రులను వదిలేసి ఒంటరి లైఫ్ బ్రతుకుతూ తన గోల్ మాత్రమే తన కళ్ళ ముందు కనిపిస్తూ తన ఫైనల్ డెస్టినేషన్ ని తను రీచ్ అవ్వడానికి ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని హర్డల్స్ ఫేస్ చేసిందో అన్ని ఫేస్ చేసి తన గోల్ ని రీచ్ అయినటువంటి మరియా షరపోవా. అండ్ అక్కడ సంతోష్ యాదవ్ తన పేరెంట్స్ని కాదని, సొసైటీని ఎదిరించి మరి పక్క స్టేట్స్కి వెళ్ళి చదివి అండ్ తను
ట్రైనింగ్ తీసుకొని ఒక్కసారి కాదు 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కినటువంటి యంగెస్ట్ ఉమెన్ గా ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 పొజిషన్ లో నిలిచినటువంటి సంతోష్ యాదవ్. సో ఇద్దరు లైఫ్స్ కూడా ఒకటే, ఇద్దరు కూడా తన లైఫ్ లో పీక్స్ కి చేరుకున్నారు. సో ఇద్దరు కూడా లైఫ్ లో ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు, ఫైనల్ గా సక్సెస్ ని సాధించారు. ఓకే, సో వీళ్ళిద్దరి లైఫ్ ని మీరు మోటివేషనల్ గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మీరు కూడా గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంతమంది మీ మైండ్ ని డైవర్ట్ చేయడానికి వచ్చినా కూడా మైండ్ డైవర్ట్ కాకుండా కంప్లీట్ గా మీ ఫోకస్ అనేది గోల్ మీద పెట్టి మీరు కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మీ కాళ్ళ ముందు వస్తుంది. సో మీరు అప్పుడు లైఫ్ ని ఆ సక్సెస్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తే లైఫ్ లాంగ్ కూడా కష్టపడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు కష్టపడ్డారంటే లైఫ్ లాంగ్ కూడా ఆ వచ్చినటువంటి సక్సెస్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, పాపులారిటీ వస్తుంది, డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు మొత్తం ఏవి కావాలో అవి మనల్ని ఎవరైతే వద్దనుకున్నారో అందరూ కూడా మనల్ని ఫాలో అవుతూ మన వెనకాలకు వస్తారు. సో అలాంటి లైఫ్ మనకు కావాలి. అలాంటి లైఫ్ కావాలంటే కమిట్మెంట్ అండ్ డెడికేషన్ తో పాటు హార్డ్ వర్క్ అనేది ఉన్నిందనుకోండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ గోల్ని ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ కోసం కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయండి అండ్ కమిట్మెంట్ వర్క్ చేయండి. ఒక్క నిమిషం వర్క్ చేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ మైండ్ డైవర్ట్ చేసుకొని ఏముంది అని వదిలేసే విధంగా కాకుండా ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటే కమిట్మెంట్ వర్క్ చేసి దాన్ని అచీవ్ చేయండి. ఓకే, సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను, బాగా మోటివేట్ అయ్యారని కూడా అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు ఇప్పుడే ఈ వీడియో కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో యొక్క టెక్స్చువల్ గ్రామర్ అన్ని కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.